దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం మరియు 12వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కరువు కాలములో నూరంతల ఫలము. దేవుని ప్రియబిడ్డలారా, దేవునిపై ఆధారపడిన మనిషి అద్భుతాలతో పోషింపబడతాడు. కరువు కాలములో ఏలియా ప్రవక్త విధవరాలి ద్వారా పోషింపబడుట ఒక మంచి ఉదాహరణ. ఎడారిలో నీళ్లు ప్రవహింపచేయగలిగిన దేవుడు దేశమంతా పంటలు లేక ఆహారము లేక తల్లడిల్లిపోతున్నప్పుడు ఇస్సాకు తన భూమిలో విత్తనము వేసి నూరంతల ఫలము పొందుకున్నాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 126వ సంకీర్తనలో కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోయును అని వ్రాయబడి ఉంది. ఇస్సాకు దేవుని కృపను తలంచుకుంటూ హృదయ పరివర్తన కలిగిన వాడై ఇప్పుడు తన జీవితంలో కొనసాగిపోతున్నాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఆయనకు తోడుగా ఉంది. అతని చేతి పని అత్యధికముగా ఫలిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవుని ఆశీర్వాదంతో నింపబడి ఉన్నావా? ఇస్సాకు వలె నీ జీవితాన్ని దేవునికి అప్పగించి మారు మనస్సు అనుభవముతో పనిచేస్తే నీ జీవితం ఫలభరితమవుతుంది. అనేక విషయాల్లోనికి వెళ్ళే ముందు లేదా నీ పనిపాట్లలోనికి వెళ్ళే ముందు దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయనను కలుసుకో, ఆయనకు ప్రార్థించు, నీ విషయాన్ని దేవునికి అప్పగించు. ఆశీర్వాదముతో కొనసాగు. కరువు కాలములో నూరంతల దీవెన పొందుకుంటావు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేశమంతా కరువైన దేవుని ఆశ్రయించు వారికి ఏ లోటు ప్రభు రానివ్వడు. సింహపు పిల్లలు లేమి కలువై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని 34వ సంకీర్తన 10వ వచనములో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, కరువును సమృద్ధిగా మార్చగల దేవుడు మనకున్నాడు. కాబట్టి ఒంటరిగా జీవిస్తున్న, ఏ ఆధారం లేకపోయినా, నిరాశ్రయులైన, ఎలాంటి దీనస్థితిలో ఉన్నా దేవుని ఆశ్రయిస్తే ఆయన మనలను సంరక్షిస్తాడు, మన కొరతను సమృద్ధిగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగేటువంటి ధన్యత మా అందరకు ప్రభు మీరు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. దేవ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనిలోనూ, పరిచర్యలో, ప్రయాణములలో తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలు ఉన్నారు, వారిని బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ఎవరు ఏ అక్కరతో నీ సన్నిధికి వస్తున్నారో, ప్రార్థిస్తున్నారో మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరి అక్కర నీ చిత్తానుకూలంగా బిడ్డలకు అనుగ్రహించండి. తండ్రి, దూరదేశాలలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి.
నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి తండ్రి. నీ కృపలో ఇంకను వర్ధిల్ల చేయండి. ప్రతిదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, మా యొక్క దేశాన్ని దీవించండి, రాష్ట్రాన్ని ఆశీర్వదించండి తండ్రి. మా యొక్క ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.